బిన్ లాడెన్ వదిలేద్దామా? ఏం మాట్లాడుతున్నాడండి ఇతను? ఎస్, ఒకే ఒక కామెంట్, ఒకే ఒక పదం, బోషడికే అన్న పదం. సో దాని మీనింగ్ ఏంటి అనేది తెలుగు నిఘంటువులో కూడా దొరికే అవకాశం లేదనుకుంటాను. బహుశా పట్టాభి గారు, మీరు కృష్ణా జిల్లా పుట్టింది పెరిగింది కృష్ణా జిల్లా కదండి? యా, నేను అంటే యాక్చువల్లీ మా స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దగ్గర పోతునూరు అండి. కానీ గత 44 సంవత్సరాలుగా నేను విజయవాడలోనే నివాసం ఉంటూ ఉన్నా. ఓకే, పుట్టిన 2 సంవత్సరాలకి మేము విజయవాడ వచ్చేసాము. సో ఆల్మోస్ట్ నేను ఐఎమ్ సిటిజన్ ఆఫ్ విజయవాడ అని అనుకోవాలి. ఓకే, వెస్ట్ గోదావరి కానీ కృష్ణా జిల్లా కానీ, లేకపోతే ఈ రెండు కలిసే కైకులూరు కానీ, ఆ పక్కన ఉన్న గుడివాడ కానీ, ఈ పక్కన ఉన్న మచిలీపట్నం కానీ, పెడన కానీ, ఈ జోన్లో పల్లెటూళ్ళల్లో ఈ పదం చాలా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు. రెగ్యులర్గా గతంలో ఎప్పుడో ఈవీవి సత్యనారాయణ సినిమా జంబలకిడి పంబ అనుకుంటావు సినిమా వచ్చింది. ఆ సినిమాలో క్లాస్ రూమ్లో పెద్దవాళ్ళంతా పిల్లలుగా మారిపోతే బాబు మోహన్ టీచర్గా ఉండి ఈ పిల్లలుగా మారిపోయిన పెద్దవాళ్ళందరినీ అడుగుతూ ఉంటాడు, నీ పేరేంటి అంటే ఒక అతను లేచి నా పేరు బోసడీకే అంటాడు. గుర్తుందా మీకు? బోసడీకే ఏంట్రా, నన్నే బోసడీకే అని తిడతావా అని చెప్పి బాబు మోహన్ కర్రబట్టి కొడుతూ ఉంటే, నా పేరు బోసు డీకే, నా పేరు బోస్ అండి, మా ఇంటి పేరు డీకే అండి అంటాడు. సో అప్పటి నుంచి బోసడీకే అన్న పదం పాపులర్. ఎందుకంటే ఆ చుట్టుపక్కల కృష్ణా జిల్లాలో, ఈ పక్క గుంటూరు, ఆ పక్క వెస్ట్ గోదావరి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతంలో ఈ బోసడీకే అన్న పదం జంబలేకిడి పంప సినిమా తర్వాత నుంచి యూసేజ్ ఎక్కువగా ఉంది. పర్టికులర్గా గేదెలు గాయటానికి వెళ్ళినప్పుడు, చెరువు దగ్గర స్నానాలు చేయడానికి వెళ్ళినప్పుడు, లేకపోతే కోపం వచ్చి పక్కన ఉండి తిట్టాలనుకున్నప్పుడు అరే బోసడీకే అని తిట్టం అనేది ఆనవాయితీ కదా అక్కడ. అంటే ఓ వెర్రి బాగులాడా, బుద్ధి తక్కువడా, తెలివి తక్కువడా అనాల్సిన సందర్భంలో ఈ పదాన్ని వాడతారండి. తెలివి తక్కువడా ఇటువంటివి అనాల్సిన సందర్భంలో ఈ పదాన్ని వాడతారు. అంతేగాని ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి అర్థం వచ్చినట్టు ఈ పదాన్ని ఎవరు వాడరండి ఈ జిల్లాలో. కామన్గా అరే వెరిబాగులోడా, బుద్ధి తక్కువడా, ఆ కాంటెక్స్లో వాడేటటువంటి పదం ఇది. నేను కూడా ఆ రోజున నువ్వు నోటీసులు ఇవ్వాల్సింది మాకు కాదు, నువ్వు నోటీసులు ఇవ్వాల్సింది కానీ, దర్యాప్తు చేసి పట్టుకోవాల్సింది కానీ, ఈ గంజాయిని డ్రగ్స్ని స్మగుల్ చేస్తున్నటువంటి నిందితుల్ని బుద్ధి తక్కువడా అని మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నేను మాట్లాడాను. కానీ నేను ఎప్పుడు కూడా అశోక్ గారు, నేను సబ్జెక్ట్ మాట్లాడతా, నేను ఎంతో స్టడీ చేస్తాను, ఎవిడెన్సెస్ ఫ్యాక్ట్స్ ప్రజలకి ప్రజెంట్ చేస్తాను, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తాను. నా యొక్క స్ట్రెంగ్త్ నాకున్నటువంటి సబ్జెక్టు. అంతేగాని కొడాల నానిలాగా లేకపోతే ఇంకెవరో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది సంస్కారం లేనటువంటి వ్యక్తుల్లాగా నేను బూతులు మాట్లాడాల్సిన అవసరం నాకేంటండి? నేను కొన్ని వేల డిబేట్స్, కొన్ని వందల ప్రెస్ మీట్లు పెట్టాను, నేను ఎప్పుడు మాట్లాడలేదే. ఐ ఆల్వేస్ డిపెండ్ ఆన్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. నేను కొన్ని వందల వేల పేజీలు డాక్యుమెంట్స్ చదువుతాను. నేను ఇవాళ నన్ను ప్రజలు ఎందుకు అభిమానిస్తారంటే, ఎంతోమంది నన్ను లక్షల మంది ఎందుకు అభిమానిస్తారంటే, నేను కంటెంట్ మాట్లాడతాను, అర్థమయ్యే విధంగా ప్రజలకు చెప్తాను, వాస్తవాలు చెప్తాను కాబట్టి. అంటే మీరు ఆ రోజు మాట్లాడిన ఈ పదం సరే, మీరు అది కృష్ణా జిల్లా ఆ ప్రభావం ఎక్కువ ఉండటం వల్ల అన్నారా, లేకపోతే ఇందాక మొదట్లో ఒకటి చెప్పాను, నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు అందువల్ల అలా ఈ కాంటెస్ట్లో అన్నారా, లేకపోతే కృష్ణా జిల్లా? ఇప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాడతారు, ప్లస్ నేను హైదరాబాద్లో చదువుకుంటున్న సందర్భంలో అక్కడ కూడా ఎక్కువ వాడతారు. ఓల్డ్ సిటీ కానీ ఆటో డ్రైవర్లు వీళ్ళు చాలామంది అక్కడ చాలా కామన్గా స్టూడెంట్ కమ్యూనిటీలో కూడా వాడుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా నేను ఇందాక ఏదైతే అన్నానో ఆ కాంటెక్స్లో వాడతారు. సో అట్లా ఇప్పుడు చిన్నతనం నుంచి సినిమాల ద్వారా, ఎందుకంటే ఈ రోజుకి మీరు ఎన్ని మూవీస్లో ఈ పదాన్ని వాడుతూ ఉన్నారు కాబట్టి అట్లా నేను ఆ రకమైనటువంటి నేను చెప్పినటువంటి అర్థం ఏదైతే ఉందో బుద్ధిహీనుడా అనేటటువంటి అర్థం, ఆ అర్థంతోనే నేను ఆ పదాన్ని ప్రయోగించాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఈ అర్థాన్ని ప్రపంచానికి పరిచయం చేశారో మళ్ళీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నేను క్యాజువల్గా కూడా ఆ పదాన్ని నేను క్యాజువల్గా కూడా ఎప్పుడు వాడలేదు. ఏది మా ఫ్రెండ్ సర్కిల్లో ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు కూడా నేను మాట్లాడలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేశారు కదా దానికి. ఇంకా ఆయన అర్థం చెప్పిన తర్వాత ఇంకెవరు ఆ పదాన్ని వాడటం అనేది తప్పు. నేను కూడా సమర్థించను. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వల్ల దాన్ని ఎవరు వాడద్దు.